నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను 7వ నెలలో నాకు అంతకుముందు ఎప్పుడైనా కూడా నాకు డేట్ వచ్చిందంటే 2-3 నెలలు అలా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందా అని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే, మేదరమెట్టి వెళ్ళి చూయించుకున్నాను. అక్కడికి వెళ్ళి చూయించుకుంటే అన్నారు కదా, నీకు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది అని అన్నారు. మందులు వాడమన్నారు, వాడాను, తగ్గు కాలేదు. మళ్ళీ వెళ్ళి ఇలానే అవుతుంది. ఏంటంటే 6 నెలల నుంచి బ్లీడింగ్ అవుతుంది. నాకు ఇంతకుముందే 4 ఆపరేషన్లు అయినాయి. నేనైతే ఇంకా చేయించుకోలేను ప్రభు ఆపరేషన్లు, నా వల్ల కాదు. నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు, అమ్మా నాన్న ఎవరు లేరు, చనిపోయారు. పిల్లలు 3 ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు 2. ఒక అమ్మాయి ఏమో గర్భఫలంతో ఉండి భర్త కొట్టేవాటికి అలిగి వచ్చింది అమ్మాయి. ఏంది ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని నేను అనుకుంటుండగా మళ్ళీ వెళ్ళి తీయించుకున్నాను. ఒకవేళ ఏమన్నా స్కానింగ్ తీయించుకుంటే మామూలు రిపోర్ట్స్ వస్తాయని వెళ్తే మళ్ళీ మేదరమెట్టి వెళ్ళంగానే మళ్ళీ అన్నారు కదా, నీకు అలానే ఉంది, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా కూడా నీ ప్రాబ్లం అంతేను, నువ్వు కంపల్సరీగా నువ్వు చేయించుకోవాల్సిందేని ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆ రోజు వచ్చాము, మందులు వాడుతున్నాము. అమ్మ వాళ్ళది యూట్యూబ్లో చూసాము. చూడంగానే అద్భుతాలు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి రాగానే పోయిన నెలలో వచ్చాము. అంత బ్లీడింగ్ అయ్యేదాన్ని కూడా 6 నెలల నుంచి ఇక్కడికి రాగానే చాలా కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ మందిరంలో ఉన్నంతసేపు కూడా చాలా స్వస్థతనిచ్చాడు నాకు అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. నాకు నా పరిస్థితి ఏంది ప్రభు, నేను నా భర్త చాలా ఏడ్చుకున్నాము. చూసేవాళ్ళారు, మాది చిన్న గుడిసె, అప్పుల సమస్యలు, బాధలు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ప్రభు అని అనుకుంటుండే ఇక్కడికి రాగానే ఇక్కడ ప్రార్థనలు ఇక్కడ అనుకొని వెళ్ళంగానే అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ఇక్కడికి వెళ్ళంగానే 4 రోజులకి బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా ఎమ్మడే వెళ్ళి మా ఆయన నుండి అన్నాడు కదా, పొదులెళ్ళి రంగారావు దగ్గర స్కానింగ్ తీయించుకో, వచ్చే నెలలో తగ్గితే సాక్ష్యం చెబుదావు కానీ అన్నాడు. వెళ్ళి స్కానింగ్ తీయించుకోగానే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఏం లేదు, నీకు ఆపరేషన్ లేదు, ఏం లేదు, నీకు చెప్పింది ఎవరు, ఏం లేదు, కాకపోతే గర్భసంచి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందంత అన్నాడు. అసలు మా విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. నాకు ఎవరు లేరు, బంధువులందరూ దూరం అయిపోయారు. దేవుడు నాకు ఇంత కార్యం చేశాడంటే చాలా అద్భుతం చేశాడు. నాకు ఇక్కడికి రావడానికి కూడా భయంగా ఉంది. కానీ నేను వచ్చి సాక్ష్యం చెప్తే నా వల్ల ఇంకా మారుతారని ధైర్యం చేసుకొని ఇప్పుడు ఇంటికాడ ఎన్ని గొడవలు ఉన్నా కూడా అన్నీ వదులుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? సహోదరి చెప్తున్న సాక్ష్యం ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? చక్కగా వినిపిస్తూ ఉందా? ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగుగాక. 6 నెలల నుంచి చాలా భయంకరమైన హెవీ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతుంది. గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని మరి డాక్టర్స్ చెప్పారంట. అంతకుముందు ఆల్రెడీ 4 సర్జరీస్ అయ్యాయి. మరి చాలా బాధపడుతుందంట. దేవా, ఇంకా ఆపరేషన్ అంటే నా వల్ల కాదయ్యా, నేను ఈ ఆపరేషన్ చేయించుకోలేదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ అవే రిపోర్ట్స్ అంట. అంతా కూడా ఇన్ఫెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్, ఏ డాక్టర్ చూసినా ఆపరేషన్ చెయ్యాలి అని అన్నారంట. మరి లాస్ట్ నెలలో సెప్టెంబర్ మంత్లో జరిగిన ఆరాధనలో సహోదరి పాల్గొని ఆ ప్రార్థన విజ్ఞాపన పత్రాన్ని రాసి చక్కగా ప్రార్థన చేసి మరి సేవకులతో ఇక్కడ నుంచి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది ఆ ప్రాబ్లం గురించి. దేవుడు అద్భుతమైన రీతిలో అంతా కూడా నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారండి. స్వస్థపరిచిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా? 6 నెలల నుంచి ఆ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్న సహోదరి జీవితంలో ప్రభు అద్భుతం చేశారండి. ఆ బ్లీడింగ్ ప్రాబ్లం నుంచి విడుదల, ఆ ఆపరేషన్ నుంచి విడుదల. ఆపరేషన్ లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారంట. టెస్ట్ చేసుకుంటే ఏ రిపోర్ట్స్లో అయితే ఆపరేషన్ చేయాలి, చాలా క్రిటికల్గా ఉందని చెప్పారో ఆ రిపోర్ట్స్ అంతా కూడా తారుమారు దేవుడు చేసి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. ఏ డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాలి, ఏ డాక్టర్స్ అయితే చాలా
భయంకరమైన పరిస్థితి ఉందని చెప్పారు. మరి ఆ డాక్టర్సే చెప్పిన విషయం ఏంటో తెలుసా? అంత నార్మల్ రిపోర్ట్స్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, అవునండి, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే చాలు, అద్భుతమే. నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. రిపోర్ట్స్ ఉన్నాయా మీతో ఇప్పుడు? ఇందాక చూపించినాయేనా? మరి అడగండి. ఇవన్నీ కూడా ముందు రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా లోపల స్కాన్ చేసిన ఇవంతా. ఓకే, ఇవన్నీ లేదని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా అంతకుముందు స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ ఉంది, ఆపరేషన్ చేయాలనే రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఏ రిపోర్ట్స్ అయితే డాక్టర్స్ ఇచ్చారో మళ్ళీ అదే ఆ డాక్టర్సే చెప్పారు అంతా కూడా నార్మల్. ప్రైజ్ ద లార్డ్. సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామండి. జీసస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుంచి ప్రార్థన చేయించుకొని వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేసుకున్నారు, మళ్ళీ స్కాన్ తీసుకున్నారు. ప్రభు అద్భుతం జరిగించారు. ఇంకనూ వీరిని ప్రభు నిలబెట్టును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ తైలాభిషేక ఆరాధనలు ఎందుకంటే ఇలాంటి వారికి విడుదల కలగడానికే. ఆమెన్. 6 నెలల నుంచి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మరి అంతకుముందు ఆపరేషన్స్ అయ్యాయి, కానీ దేవుడు ఎంత అద్భుతం చేశారండి. ఎంతమంది బలపరచబడుతున్నారు ఈ సాక్ష్యం ద్వారా? బలపరచబడుతూ ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రభు తాకిడి అలా ఉంటుందండి. ప్రభు తాకితే అలాంటి అద్భుతం జరుగుతుంది. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవా, ఆ సహోదరిని తాకిన దేవుడవు కదా, నీవు నన్ను కూడా తాకయ్యా, నీవు నన్ను కూడా బలపరచయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు బలపరచబడతారు తల్లి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషం. కేవలం సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామానికే కలుగును గాక.